సంవత్సర కాలంలో 54,000 పైగా ఉద్యోగాలు ఇచ్చి రేపు మళ్లీ ఉద్యోగాలు కోడైపోగానే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మరి అత్యంత దారుణంగా విమర్శిస్తున్నటువంటి బీజేపీ నాయకుల నోర్లు మూయించండి. ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారి యొక్క మరి వారికి 1వ ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి, పట్టం కట్టండి. భావోద్వేగాలు సృష్టించి కొట్లాటలు సృష్టిస్తే చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఉపాధి రావు. గొడవలలో కేసులు పెట్టించే కుట్రలు తప్ప బీజేపీ రాజకీయము మిమ్మల్ని ఉద్యోగాలలో స్థిరపడే రాజకీయం కాదు. బీఆర్ఎస్ బీజేపీ దొందే. ప్రజల భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఆ యువత మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, తద్వారా వాళ్ళను వదిలేయడం. కానీ పనిచేసిన ప్రభుత్వం, పని చేస్తున్న ప్రభుత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, సోనియమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు అనేక మందికి ఉద్యోగాలతో పాటు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్, జటిలమైనటువంటి అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత ఈ యొక్క ప్రజాప్రభుత్వందని తెలియచేస్తూ, అయ్యా బండి సంజయ్ గారు, మీకు యుద్ధం చేయాలనుకుంటే పాకిస్తానీ తోటి మీరు భారత సైన్యం అక్కడ సరిహద్దుల్లో ఉన్నారు, వాళ్ళతోటి వెళ్ళి చేయి కలపండి, వాళ్ళను మనోళ్లను మంచిగా సపోర్ట్ చేయండి, అక్కడికి వెళ్ళి మనోధైర్యంగా కల్పించండి. అంతేగాని దేశంలో కంట్రీలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చేటువంటి మాటలు, ఇదొక కేంద్ర మంత్రిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన నీకు ఇది తగదు. ఇది చాలా చిల్లర అయిపోతుంది ఇలాంటి మాటలు. అదే కాకుండా భారతీయుల యొక్క మరి ఐక్యతను దెబ్బతీస్తుంది.